లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తీసుకోవాలి. 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీకి సమ్మె చేద్దాం. నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పుదాం. 24 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. ఈ నెల జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. రేపు మే 20వ తారీఖు జరిగే జాతీయ సమ్మెకు ఐఎన్టీయూసీ పూర్తిగా మద్దతిస్తూ 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించడం, దాన్ని మేము పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీయూసీ ఎప్పుడూ కార్మిక పక్షాన కానీ ఉండి యజమాన్య వైపు ప్రభుత్వాల వైపు కొట్లాడుతూ కార్మిక చట్టాల వైపు కానీ కార్మిక ఏ విధమైన ఉదింపులో కానీ ఐఎన్టీయూసీ పూర్తిగా మద్దతిస్తూ రేపు జాతీయ సంఘాలన్నీ కలిసి టోకన్ సమ్మెకు ఏ విధంగా ఐఎన్టీయూసీ మద్దతుతో దాన్ని అందరూ కలిసి కట్టుగా ఈ కార్మిక పక్షాన ఉండి రేపు రాబోయే సమ్మెకు ఐఎన్టీయూసీ పూర్తిగా మద్దతిస్తూ మేము కార్మికులతో సమానంగా కూడా రేపు 20 తారీఖు జరగబోయే సమ్మెకు కార్మికులంతా మద్దతు ఇవ్వాల్సిందిగా ఐఎన్టీయూసీ తరఫున కోరుతున్నాను. తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెను దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, అన్ని అసోసియేషన్లు, ఆఖరికి రైతు సంఘాలతో సహా మొత్తం సమ్మె చేయబోతా ఉన్నారు. దాంట్లో సింగరేణి కార్మికులు మొత్తం కూడా ఆ సమ్మెలో భాగస్వాములై నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెనుకకు కొట్టే వరకు మనం పోరాటంలో ఉండాలని, అట్లాగే ఈ బిల్లు కనుక ఆమోదమై రేపో మాపో కార్మికుల మీద అమలు చేయడం కోసం సిద్దమవుతున్న నరేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అవి అమలైతే వాళ్ళ రాష్ట్రాలలో గెలిచిన రాష్ట్రాల్లో ఇప్పటికే శాపకిందిలాగా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే వెళ్తున్నాయో ఆ రాష్ట్రాలలో అమలు చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతులు ఉద్యమాల నుండి కొన్ని సంవత్సరాల కాంచి ఉద్యమం చేసి రైతులు నరేంద్ర ప్రభుత్వాన్ని ఒక అడుగు వెనక కొట్టగలిగిండ్రు. అందుకే కార్మిక వర్గం కూడా ఒకటై ఖచ్చితంగా ఈ చట్టాలు మార్చే వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అమలైతే కార్మికులకు ఏ హక్కులు ఉండవు, కట్టు బానిసలాగా పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటికే 1886 కాంచి కొన్ని వేల మంది నాయకులు అసలు బారి అరెస్టులయ్యి ప్రాణత్యాగం చేసిన ఎన్నో వేల సమ్మెలు చేసి హక్కులు సాధించుకున్న హక్కులన్నీ కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం బలం ఉన్నదనే పేరుతో ఇలా పారిశ్రామికవేత్తలకి హక్కులన్నీ కార్మికులు బలి చేసి మొత్తం లాభాలన్నీ పారిశ్రామికవేత్తలు దోషిపెట్టడం కోసం ఇలా చట్టాలు మార్చి ఇలా కట్టు బానిసలుగా కార్మికుల్ని కార్మిక సంఘాలు చేయడం కోసం చూస్తున్నాడు. దీన్ని అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత మనది. అందుకే ఈ సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్మిక వర్గం అంతా ఇవాళ ఈ సమ్మెలో ఫ్లైట్ నడిపే దగ్గర నుంచి అమాలి కార్మికుల వరకు సమ్మెలు ఉంటున్నారు, రైతు సంఘాలు ఉంటున్నాయి. అందుకే మనం కూడా ఏదో కారణాలు చెప్పి డ్యూటీకి పోకుండా అందరూ కూడా మే 20వ తారీఖు నాడు సమ్మెలో భాగస్వాములై సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా జిఎస్గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. సింగరేణి వ్యాప్తంగా ఒక్కరోజు మే 20 తారీఖు టోకెన్ సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికే అన్ని గేట్ మీటింగ్లు, ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంది. అన్ని కార్మిక సంఘ నాయకులు ముఖ్యంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, అదేవిధంగా టీబీజీకేసీ, ఐఎఫ్టియు, లేదా మిగతా సంఘాలు కూడా వారి ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. దీని ప్రధానమైన లక్ష్యం ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్మిక వర్గం మీద దాడి ఎక్కువగా ప్రారంభించి యజమానులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి కార్మికులకు హక్కులు లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మే 20 తారీఖున సమ్మె జరగబోతా ఉంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ఒకవైపు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఇప్పుడు కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా ఇప్పటికే కొన్ని వాళ్ళ బీజేపీ రాష్ట్రాల్లో కరోనా సందర్భంగానే 12 గంటలు 14 గంటల పని విధానం వచ్చేసింది. అది ఏదైతే ఈ 29 చట్టాలను 4 కోడ్లు చేసే భాగంలో అదే. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే గట్టిగా ఈసారి భారతదేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు పనిచేస్తున్న ప్రభుత్వ రంగం, ప్రైవేటు, అసంఘటిత రంగం, రైతాంగం, ఎల్ఐసి, ఇన్సూరెన్స్, బ్యాంకులు అన్నీ కలిపితే ఒక 50 కోట్ల మంది ఈసారి ఈ సమ్మెలో పాల్గొంటే ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వెనుకకు అడిగేసే అవకాశం ఉంది. ఆ విధమైన ప్రయాణం ఇలా జాతీయ కార్మిక సంఘాలు కానీ ప్రాంతీయ కార్మిక సంఘాలు చేస్తూ ఉన్నాయి. అందుకే కార్మిక వర్గానికి మా తరపున విజ్ఞప్తి ఏంటంటే ఈ సమ్మెలో ఎలాంటి అనుమానాలు లేకుండా మా పార్టీ చెప్పలేదు, మీ పార్టీ చెప్పలేదు, బీఎంఎస్ మినహాయించి వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. పార్టీ వేరు, యూనియన్ వేరు. కార్మిక వర్గంలో
గ్యారెంటీగా మీరు కలిసి రావాలి చివరికంటూ. కాబట్టి మే 20 తారీఖున ప్రతిష్టాత్మకంగా అన్ని కార్మిక సంఘాలు బంద్కు పిలిపిస్తూ ఉన్నాయి. ఆ బంద్లో సింగరేణి కార్మిక వర్గం అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా వాళ్ళందరినీ కార్మిక వర్గాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మన భవిష్యత్ కోసం, మన కార్మికుల హక్కుల కోసం జరిగే సమ్మె. బ్రిటిష్ కాలం నాడు కూడా లేని నిర్బంధాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి, కార్మిక హక్కులకు సంబంధించిన చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా మార్చి వాళ్ళ కార్మికుల హక్కులను కాలరాసే కాలరాసే విధానాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక వర్గం అంతా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లలో కరోనా సాకుతో ఇప్పటికే 1000 రోజులకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసి ఇవాళ ఈ కార్మిక హక్కులను లేకుండా అక్కడ పనిచేసే విధానాన్ని ఇప్పటికే అమలు చేశారు. వాళ్ళ వెంటనే ఆ చట్టాలను కూడా మిగతా రాష్ట్రాలకు రేపు అమలు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం అందరూ ప్రజలంతా గ్రహించి ఈ చట్టాలు రద్దయ్యే వరకు ఇవాళ ఈ పోరాటాన్ని తీసుకుంటూనే, ముఖ్యంగా సింగరేణిలో కూడా ఇవాళ సింగరేణి కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మైండ్లు ఇవాళ ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు కూడా ఈ యాక్షన్లో పాల్గొని గనులను తీసుకోవాలనే విధానాన్ని రద్దు చేయాలని బేషరతుగా ఇవాళ ప్రభుత్వ పరంగా నడిచే సంస్థలకు, ముఖ్యంగా తెలంగాణ సింగరేణి కాలరీస్ కానీ ఏ సంస్థకైనా బేషరతుగా గనులు ఇవ్వాలని కూడా దీంట్లో డిమాండ్ కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ డిమాండ్లను నెరవేరుస్తూ వాళ్ళ కార్మికుల హక్కులను కాపాడుకునే ప్రతి కార్మికుడు ఒక ఉద్యమకారుడై మన భవిష్యత్ కోసం జరిగే ఈ పోరాటంలో మనం అందరం పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తాము.